I can feel your heart racing, 'cause everybody knows, yeah, everybody knows. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రైజీ వ్లాగ్స్ మస్కట్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నియర్లీ ఒక 8-9 మంత్స్ తర్వాత నేను ఈ వీడియోని నా ఛానల్లో ప్రెజెంట్ చేస్తున్నాను. సో మస్కట్ పీపుల్ ఎవరైనా సరే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మస్కట్ నుంచి సలాలాకి నియర్లీ ఒక 10.5 hours జర్నీ చేసి మేము సలాలా రీచ్ అయ్యాము. సో అంటే అక్కడ మేము మస్కట్లోని 11 o'clockకి స్టార్ట్ అయితే ఇక్కడ మేము 9:30కి మేము రీచ్ అయ్యామన్నమాట. సో సలాలాలోని ఈ యొక్క ముక్షేల్ అనే ఏరియాలోని ఈ ఒంటెలు ఉన్నాయన్నమాట. మెయిన్ ఇక్కడ ఒమాన్లోని వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఆదాయము ఈ ఒంటెలు, ఇవే మెయిన్ ఈ పశు సంపద అన్నమాట. సో ఇవే మెయిన్ ఎక్కువగా పెంచుతూ ఉంటారన్నమాట. సో చూసారా దారి పొడుగునా ఎన్ని క్యామెల్స్ ఉన్నాయో. ఇది ముక్షేల్ బీచ్. సలాలా నుండి ఒక 1.5 hour జర్నీ చేసిన తర్వాత ఈ బీచ్కి రీచ్ అవ్వచ్చు. ఇది స్టార్టింగ్ మాట, బీచ్కి ఇంకా స్టార్టింగ్ పాయింట్ మాట ఇది ఇక్కడ నుంచి. సో చూసారా ఎన్ని ఒంటెలు అయితే ఉన్నాయో ఇక్కడ. సో ఈ ప్లేస్కి అయితే ఒక ప్రత్యేకత ఉందండి ముక్షేల్ బీచ్లోని. మా బాబు 1.5 year అప్పుడు మేము ఇదే ప్లేస్లోకి వచ్చినాము. సో మరలా నేను చాలాసార్లు సలాలా అయితే వచ్చాం, కానీ ఈ ప్లేస్కి అయితే మరలా విజిట్ చేయలేదు. మరలా 10 years తర్వాత ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలాగే ఈ ముక్షేల్ బీచ్కి వచ్చేసరికి ఇది చాలా అంటే చాలా డేంజరస్ పాయింట్ అండి ఈ ప్లేస్ అనేది. సో ఎవరు కూడా కిందకి దిగొద్దు దయచేసి. ఎవరైతే ఫస్ట్ టైము సలాలా విజిట్ చేస్తున్నారో ఈ బీచ్కి వెళ్ళినప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ బ్యారియర్స్ని అయితే క్రాస్ చేసి మనము ఎప్పుడు కూడా తప్పకుండా కంపల్సరీ ఆ యొక్క రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి ముందుకు వెళ్తే మంచిది. ఓకే, ఈ బ్యారియర్స్ అనేవి ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్ట్ చేశారండి. సో ఆ బ్యారియర్స్ని మనం దాటి వెళ్ళకూడదు. బియాండ్ దట్ ఇది కొంచెం పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్ పైకి వెళ్ళిన తర్వాత బీచ్ మనము ఒక బ్రిడ్జ్ వ్యూ ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ వ్యూ నుంచి మనం అక్కడ బీచ్ని ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట. సో మా బాబు అయితే ముందుగానే నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇగోండి ఇక్కడ ఉంది వార్నింగ్ బోర్డ్ చూడండి. ఫర్ యువర్ సేఫ్టీ ప్లీజ్ కీప్ అవే ఫ్రమ్ ది ఫౌంటైన్స్ నోజల్స్ ఇన్ దిస్ లొకేషన్ అన్నమాట. సో ఈ దారి గుండా మనం కిందకి వెళ్తే ఇక్కడ జిప్ లైనర్ అనేది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో అది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎందుకంటే సలాలా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ మాట మస్కట్లోని. సో బై ఫ్లైట్ ఉంది అండ్ అలాగే బై కార్ కూడా మనం ట్రావెల్ చేయవచ్చు. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు క్రాస్ ద బ్యారియర్ ఆర్ స్విమ్ డ్యూ టు ఇంటెన్సిటీ ఆఫ్ సీ వేవ్స్. సో సీ వేవ్స్ యొక్క ఇంటెన్సిటీ ప్రభావితం వల్ల సో మనకి ఇక్కడ స్విమ్మింగ్ కానీ లేదంటే బీచ్ దగ్గరికి కిందకి దిగాలన్న ప్రయత్నం అనేది ఎవరు చేయకూడదు. ఇక్కడ మా వారు పిల్లలకి ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి, అది కూడా వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. ముక్షేల్ బీచ్లోని ఈ సీ నుండి వచ్చేటువంటి ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి హై ఇంటెన్సిటీతో రావడం వల్ల ఇగో చూస్తున్నారు కదా వీడియోలోని వాటర్ చాలా ఫోర్స్గా పైకి కొడుతున్నది అన్నమాట వేవ్స్. అందుకనే ఈ వే అంతా కూడా ఇలా ఉంది. తర్వాత బ్యారియర్స్ కూడా చుట్టూ మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది దాటి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకూడదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక 2-3 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అంతకన్నా ముందే ఈ బ్యారియర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేసేసి ఈ బీచ్కి వెళ్ళొద్దని చెప్పారు. మా బాబు అయితే చూసారా ఎలా ఆడుతున్నాడో. వేవ్స్ మాట హై ఫోర్స్లోని అవి పైకి వచ్చినప్పుడు ఇలా తుల్లుతూ ఉంటుంది అన్నమాట వాటర్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఈ పాయింట్ ఆఫ్ సీ వ్యూ మాత్రమే మనం చూడడానికి వెళ్ళొచ్చు. బట్ లోపలికి దిగడానికి మాత్రం అనుమతించరు, మనం వెళ్ళకూడదు అన్నమాట. సో బీ సేఫ్ అన్నమాట. ఎవరి ప్రాణాల వరకు కాపాడుకోవాలి. ఇది ముక్షేల్ బీచ్ల యొక్క ప్రత్యేకత అన్నమాట. సో ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి హై ఇంటెన్సిటీతో వచ్చినప్పుడు చూసారా అది బీచ్ లోపలే ఇలా ఉందంటే బీచ్ బయట ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు మీరు. సో చూడండి మీకు వేవ్స్ కూడా ఎంత హై ఇంటెన్సిటీతో వస్తున్నాయో చూపిస్తున్నాను వీడియోలో. ఇక టోటల్ ఈ ముక్షేల్ బీచ్ వ్యూ అంతా కూడా ఒకసారి చూడండి. Like I was run over by a train. I've been looking for ways to get on, but I've been hungry for days, thinking, is this what I deserve? God, I really don't know, but I keep looking for ways to get on. Look what my struggles pay. Praying for the rain to stop, praying for a
seen. Now the tables have turned for the better, not worse, and my hunger is no longer clouding up my. ఇది సలాలలో ఉన్న ముక్షేల్ బీచ్ విశేషాలు వింతలు. రేపటి వీడియోలోని సుహాద్ ఆ వ్యూ పాయింట్ నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో నా ఛానల్ని మస్కట్ పీపుల్, మస్కట్ లేదంటే తర్వాత ఎవరు చూసినా సరే కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ముక్షేల్ బీచ్కి వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి పాటించాలి. ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వకుండా వెళ్ళినట్లయితే మన ప్రాణాలకే అంత ముప్పు కలుగుతుందన్నమాట. సో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. I hope you like this video. Thank you so much for watching. Bye bye.